వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో. ఈ వీడియో అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మరియు ఇతర మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి అలాగే మ్యాథ్స్లో జనరల్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ వీడియో మ్యాథమెటిక్స్ లెర్నర్కి, నాన్ మ్యాథ్ స్టూడెంట్స్కి, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారికి, అలాగే మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కి స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి స్క్వేర్, SQARE స్క్వేర్, దీనికి సంబంధించి ఇక్కడ వివరించబోతున్నాము. చాలా ఎగ్జామ్లలో స్క్వేర్కి సంబంధించినటువంటి వివిధ రకాల ప్రశ్నలను అడుగుతూ ఉంటారు. ఆ స్క్వేర్కి సంబంధించిన ప్రశ్నలను ఎగ్జామ్లో అడిగినప్పుడు వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలో ఇక్కడ చాలా చక్కగా వివరిస్తాము. ముందుగా స్క్వేర్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకునే ముందు స్క్వేర్ గురించి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి. తర్వాత వాటికి సంబంధించిన ఫార్ములాస్, సూత్రాలు, ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో వివరిస్తాను. నేను ఇక్కడ ఒక డయాగ్రామ్ని డ్రా చేస్తున్నాను స్క్వేర్కి సంబంధించినది. ఓకే, స్క్వేర్ అంటే 4 సైడ్లు ఉంటాయి. ఆ 4 సైడ్లు కూడా ఒకే కొలతను కలిగి ఉంటాయి. రైట్. సో ఇక్కడ చూడండి, ఇది లెంత్, రైట్, ఇది బ్రెడ్త్, ఇది లెంత్, ఇది పొడవు, ఇది వెడల్పు అని అనుకుంటే ఈ యొక్క స్క్వేర్లో ఈ పొడవు వెడల్పు కూడా సమానంగా ఉంటాయి. కాబట్టి ఈ పొడవు వెడల్పుని మనము ఒకే అక్షరంతో సూచించవచ్చు. ఎందుకు? 2 డిఫరెంట్ కొలతలు కలిగి ఉండవు. ఈ పొడవు కానీ వెడల్పు కానీ ఆ 2 కూడా ఒకే కొలతను కలిగి ఉంటాయి. కాబట్టి ఆ 2 భుజాలను ఏదైనా ఒకే అక్షరంతో సూచించవచ్చును. కాబట్టి ఇంగ్లీష్లో సైడ్స్ అంటారు, తెలుగులో భుజం అంటారు. కాబట్టి ఇక్కడ నేను ఆ భుజానికి లెంత్ అనే దాన్ని చూస్తున్నాను, అక్షరాన్ని తీసుకున్నాను. రైట్. లెంత్ అంటే దాని యొక్క కొలత అన్నట్టు. ఇక్కడ కూడా లెంత్, ఇది లెంత్. లేదా మనం ఏదైనా ఒక అక్షరం ఏ అనే అక్షరంతో సూచించవచ్చు, లేదా ఎక్స్ అనే అక్షరంతో సూచించవచ్చు. ఈ 4 లెంత్లు కూడా ఒకే కొలతను కలిగి ఉంటాయి. రైట్. 4 సైడ్స్ అనేటివి ఉంటాయి. ఓకే. అలాగే సైడ్స్ తెలుగులో భుజము అని అంటారు. ఇప్పుడు మనము ఈ యొక్క 4 సైడ్స్ ఉన్నప్పుడు దీని చుట్టుకొలతను ఏ విధంగా తెలుసుకోవాలి? ముందుగా మీకు నాన్ మ్యాథ్ స్టూడెంట్స్, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని వారు ఈ యొక్క సర్వసాధారణ పద్ధతిలో చుట్టుకొలతను ఎలా కొలుస్తారో మీకు వివరిస్తాను. ఆ తర్వాత సూత్రం ప్రకారంగా ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉదాహరణకు స్క్వేర్ యొక్క భుజము 5 సెంటీమీటర్స్ అని అనుకుందాం. ఇక్కడ కూడా L = 5 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇక్కడ L = 5 సెంటీమీటర్స్. రైట్. సో ఇక్కడ L = 5 సెంటీమీటర్స్. ఈ 4 భుజాలు కూడా ఒకే కొలతను కలిగి ఉంటాయి. ఇప్పుడు స్క్వేర్ యొక్క చుట్టుకొలత ఇంగ్లీష్లో పెరిమీటర్ అని అంటారు. పెరిమీటర్, తెలుగులో అయితే చుట్టు కొలత. షార్ట్ ఫామ్లో రాశాను. ఈ చుట్టుకొలతను సర్వసాధారణ పద్ధతిలో అంటే సూత్రం లేకుండా ఎలా చేయొచ్చో చూడండి. చుట్టుకొలత అంటే ఇది స్టార్టింగ్ అనుకోండి, ఇది స్టార్టింగ్ పాయింట్. ఈ పాయింట్ నుంచి ఇదంతా ఈ యొక్క భుజం పొడవు ప్లస్ ఈ భుజం పొడవు ప్లస్ ఈ భుజం పొడవు ప్లస్ ఈ భుజం యొక్క పొడవు, ఈ 4 భుజాల పొడవులను కూడడము. రైట్. సో ఈ భుజంలో ఎంత ఉంది? 5. అట ఎన్ని 5లు ఉన్నాయి? 4 5లు ఉన్నాయి. 5 + 5 + 5 + 5 ఎంత అవుతుంది? 20. ఇక్కడ కొలతను దేంట్లో ఇచ్చాడు? సెంటీమీటర్స్. సెంటీమీటర్, దీని యొక్క చుట్టుకొలత 20 సెంటీమీటర్స్ అని అర్థం. ఇప్పుడు మీకు ఇందులో స్క్వేర్కి సంబంధించినటువంటి పెరిమీటర్ ఫార్ములాస్ను ఇక్కడ వివరిస్తాను. ఇది అందరికీ అర్థం అవడం కొరకు సర్వసాధారణ పద్ధతిలో చెప్పాను. చుట్టుకొలత అంటే ఈ మొదటి పాయింట్ నుండి మొత్తం ఉన్న ఈ కొలత అంతా కలిపితే చుట్టుకొలత అంటారు. ఇప్పుడు దీని యొక్క సూత్రాన్ని మీకు వివరిస్తున్నాను. రైట్. పెరిమీటర్
పెరిమీటర్, తెలుగులో అయితే చుట్టు కొలత, ఈజ్ ఈక్వల్ టు, సూత్రం ఏమిటి, ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి రాస్తున్నాను. ఇక్కడ పెరిమీటర్ యొక్క సూత్రము 4L లేదా 4A అని కూడా రాసుకోవచ్చు. ఏ అంటే ఒక భుజాన్ని మనం ఏతో కనుక సూచిస్తే 4A అని కూడా రాయొచ్చు. నేను 4L అని రాశాను, అంటే లెంత్ అని, రైట్, 4 లెంత్లు కలిగి ఉంటాయి కనుక. సో అలాగే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ నేను ఇక్కడ తొలిపేస్తున్నాను, వీటన్నిటికీ ఎల్ అని రాస్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి, ఎల్ ఇక్కడ, ఎల్ ఇక్కడ, ఎల్ ఇది ఎల్. కాంపిటేటివ్ ఎగ్జామ్లలో కానీ లేదా ఇతర మ్యాథమెటిక్స్ వేరే తరగతుల మ్యాథమెటిక్స్లో స్క్వేర్ యొక్క లెంత్ ఫర్ ఎగ్జాంపుల్ 7 ఇచ్చారనుకుందాం, 7 సెంటీమీటర్, ఏంటిది లెంత్ 7 సెంటీమీటర్స్ అని ఇచ్చి ఈ స్క్వేర్ యొక్క చుట్టుకొలత పెరిమీటర్ని తెలుసుకోండి అని అడుగుతుంటారు. అటువంటప్పుడు ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి. పెరిమీటర్ అని అడిగినప్పుడు దాని యొక్క సూత్రం 4L అని అర్థము. సరే, ఈ 4ని మీరు ఇలా రాసుకోండి, ఇంటూ ఎల్. ఎల్ ప్లేస్లో ఏం రాయాలి, 7. ఎల్ అంటే లెంత్, లెంత్ ఈజ్ ఈక్వల్ టు 7 రాయండి. 4L అంటే 4 ఇంటూ ఎల్ అని అర్థము. ఓకే, 4 ఏళ్ళ 28, 4 ఏళ్ళ 28. ఇక్కడ కనుక సెంటీమీటర్ ఇస్తే సెంటీమీటరు, అలాగే మీటర్ ఇస్తే మీటరు. ఇక్కడ సెంటీమీటర్, 28 సెంటీమీటర్స్ అని అర్థము. ఈ విధంగా మీరు దీని యొక్క పెరిమీటర్ని ఇలా తెలుసుకోవచ్చును. అలాగే చాలా ఇంపార్టెంట్ అయిన మరొక విషయాన్ని మీకు వివరిస్తున్నాను. ప్రశ్నను ఇండైరెక్ట్లో అడుగుతూ ఉంటారు. అటువంటప్పుడు ఈ యొక్క చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి తప్పు చేస్తూ ఉంటారు. ఆ ప్రశ్న ఏంటో మీకు ఇక్కడ వివరంగా వివరిస్తాను, గమనించండి. సపోజ్ ఇక్కడ ఉదాహరణకు పెరిమీటర్, తెలుగులో చుట్టు కొలత. ఈ యొక్క చుట్టుకొలత ఫర్ ఎగ్జాంపుల్ 24 సెంటీమీటర్స్ అని ఇస్తారు. ఎగ్జాంపుల్కు చుట్టుకొలత 20 సెంటీమీటర్సు అయితే దాని యొక్క భుజము లెంత్ ఎంత అంటే ఒక్కో భుజము ఎంత లెంత్ను కలిగి ఉంటాయి, లెంత్ ఎంత, లెంత్ను మనం తెలుసుకోవాలి. అప్పుడు చాలామంది నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ అలాగే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని వారు ఈ ప్రశ్న చూసి కన్ఫ్యూజ్ అయిపోయి తప్పులు చేస్తూ ఉంటారు. చుట్టుకొలత ఏమో 24 ఇచ్చాడు, దీని యొక్క లెంత్ను తెలుసుకోవాలా, ఒక్కో భుజం యొక్క లెంత్ను తెలుసుకోవాలా. అప్పుడు మీరు పెరిమీటర్ యొక్క సూత్రాన్ని ఇలా రాసుకోండి, పెరిమీటర్ దీని యొక్క సూత్రం ఏంటి, 4L, రైట్, 4L. ఓకే, సో ఇక్కడ బాగా గమనించండి. ఈ ప్రశ్నలో ఏమిచ్చాడు, పెరిమీటర్ ఇచ్చేసాడు, లెంత్ ఇచ్చాడు. ఓకే, సారీ, చుట్టుకొలత ఇచ్చాడు. పెరిమీటర్ అంటే చుట్టుకొలత ఇచ్చాడు, తర్వాత లెంత్ను తెలుసుకోవాలా. ఈ సూత్రం ప్రకారంగా పెరిమీటర్ ఎంత ఇచ్చాడు, 24. ఈ పెరిమీటర్ ప్లేస్లో 24 ఇలా రాసుకోండి, చుట్టుకొలత ప్లేస్లో 24. అలాగే ఇక్కడ లెంత్, దీని సూత్రం ఏంటి, 4L కదా, 4 పెట్టండి. ఎల్ అనేది మనకు తెలియదు కాబట్టి 4L ఇలా రాసుకోండి. దీనినే ఇలా తిప్పించి కూడా రాసుకోవచ్చు, 4L = 24 ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం దేన్ని తెలుసుకోవాలి, లెంత్ అని తెలుసుకోవాలి. లెంత్ అని తెలుసుకోవాలంటే ఇక్కడ ఉన్న 4ని ఈక్వల్ అవతలకి పంపించాలి, రైట్. సో ఇటువైపు ఉన్న 4 ఈక్వల్ అవతలకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 4 అనేది ఎల్తో గుణిస్తుంది, అలాగే ఈక్వల్కి అవతల వెళ్ళినప్పుడు 4 అనేది భాగిస్తుంది. ఇటువంటి మ్యాథమెటిక్స్ సింపుల్ బేసిక్స్ గురించి ఆల్రెడీ మన డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్లో నేను అప్లోడ్ చేసి ఉన్నాను, అందులో చూసి కూడా మీరు నేర్చుకోవచ్చు. ఏదైనా ఒక నెంబర్ ఈక్వల్ అవతల కనుక గుణిస్తుంటే ఆ నెంబర్ని ఈక్వల్ అవతలకు పంపిస్తే అది భాగించబడుతుంది.
కనుక ఈ ఎల్ని మనం ఎల్ తెలుసుకోవాలి కాబట్టి ఎల్ని ఇలా రాసుకోండి, అట్లనే రాసుకోండి. తర్వాత 24 బై ఈ 4 ఇక్కడ గుణిస్తుంది కాబట్టి ఈక్వల్కి అవతలకి వెళ్తే భాగిస్తుంది. 4ని ఇలా రాసుకోండి. ఇప్పుడు ఈ 4తో 24ను భాగించండి. 4 6 24, 4 1 4, 4 6 6తో క్యాన్సిల్ అయిపోతుంది కనుక 6 వచ్చింది. అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్. సెంటీమీటర్ని ఎందుకు రాసాము? ఈ యొక్క చుట్టుకొలతను సెంటీమీటర్లో ఇచ్చారు కాబట్టి దాని లెంత్ను సెంటీమీటర్లో రాసుకున్నాం. ఓకే, సో ఈ విధంగా ఈ యొక్క స్క్వేర్ యొక్క పెరిమీటర్ చుట్టుకొలతను దానికి సంబంధించిన ప్రశ్నలను సాల్వ్ చేయాలి. అందరూ డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో వివిధ రకాల ఎడ్యుకేషనల్ వీడియోస్ను అప్లోడ్ చేస్తూ ఉంటాము. అవి మీకు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. అలాగే మీకు నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కానీ యూస్ఫుల్గా ఉంటాయి. తర్వాత వీడియోలో స్క్వేర్ యొక్క ఏరియాని ఏ విధంగా మెజర్ చేయాలి, అసలు ఏరియా అంటే ఏంటి, వాటి వివరాలను సూత్ర రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.